పులిహోరలో పురుగులు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అల్పాహారంగా అందించిన పులిహోరలో పురుగులు వచ్చాయని తినకుండా ప్లేట్లను పక్కన పెట్టారు. పాఠశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ పవార్ అనిత అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యం వహించిన వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. పులిహోరలో పురుగులు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అల్పాహారంగా అందించిన పులిహోరలో పురుగులు వచ్చాయని తినకుండా ప్లేట్లను పక్కన పెట్టారు. పాఠశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ పవార్ అనిత అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యం వహించిన వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వరలక్ష్మి, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినుల ఆందోళన దిగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లోని కేజీబీబీలో చోటు చేసుకుంది. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా ఉదయం పూట వడ్డించే పులిహోరలో ఇటు పురుగులు వస్తున్నాయంటూ కూడా నిత్యం ప్రతిరోజు కూడా విద్యార్థినులు అయితే ఇటు వార్డెన్కి అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు వార్డెన్లో పూర్తిగా వస్తున్నటువంటి పురుగులను తీసేసి మిగతా అన్నం తినాలంటూ కూడా చెప్తున్నారంటూ ఇటు విద్యార్థులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి ఇటు ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను అయితే సందర్శించారు. వంట గదిలో ఉన్న సరుకులను కూడా పూర్తిగా పరిశీలించారు. విద్యార్థినులను వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. శుభ్రత పాటించాలని మెను ప్రకారం కూడా విద్యార్థినులకు భోజనం పెట్టాలంటూ కూడా ఇటు ఉట్నూరు సబ్ కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు విద్యార్థి సంఘాలు అయితే అధికారుల నిర్లక్ష్యంపై ఇటు ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేజీబీపీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇటు విద్యార్థినులకు సక్రమైన భోజనం అందించడం లేదంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు జీసీడీఓ ఉదయశ్రీని ఇటు విద్యార్థి సంఘాలు వివరణ కూడా నిర్లక్ష్యం సమాధానం చెప్పినట్టుగానైతే విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బియ్యాన్ని ఇటు హాస్టల్ కేజీబీవీకి సంబంధించినటువంటి బియ్యం స్టాక్ అయిపోవడంతో పక్క స్కూల్ నుంచి ఇటు బియ్యం తీసుకొచ్చారు. బియ్యాన్ని సరిగా శుభ్రం చేయకపోవడంతో పురుగులు వచ్చాయంటూ కూడా ఆమె ఇటు వివరణ ఇవ్వడంతో అయితే విద్యార్థి సంఘాలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. దాదాపుగా ఇంటిల్లి బాధని వదిలేసి విద్యార్థినిలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇటు కేజీబీవీ పాఠశాలకు వస్తూ ఉంటే మాత్రం పూర్తిగా విద్యార్థులకు ఇటు సరైన మౌలిక సదుపాయాలు లేవంటూ కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.